ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా వీరబ్రహ్మేంద్ర స్వామి వారి జీవిత చరిత్ర చదవాలని చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నానండి. దయచేసి ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర మీరు రోజు తప్పక వినండి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వందే శంభూమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవంహినైనం వందే ముకుందప్రియం. అండపిండ బ్రహ్మాండ సమ్మేళితమైన ఈ విరాట్ విశ్వమునందు సజ్జోజాతము అను పిలువబడే తూర్పు ముఖముగా మను విశ్వకర్మ అయిన మహాశివుడు ఉద్భవించాడు. వామదేవము అని పిలువబడే దక్షిణాముఖముగా మై బ్రహ్మ అయిన విష్ణుమూర్తి ఉద్భవించాడు. అఘోరము అని పిలువబడే పశ్చిమముఖముగా త్వష్ట విశ్వబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ ఉద్భవించాడు. సత్పురుషము అని పిలువబడే ఉత్తరముఖముగా శిల్పి బ్రహ్మ అయిన ఇంద్రుడు ఉద్భవించాడు. ఈశాన్యము అని పిలువబడే ఊర్ధ్వముఖముగా విశ్వజ్ఞ బ్రహ్మ అయిన సూర్యుడు ఉద్భవించాడు. ఈ 5 ముఖములందు ఉద్భవించిన వీరిని వేరే పంచబ్రహ్మలు అంటారు. వీరు బుగ్ యజుర్ సామ అధర్వణ ప్రణవములను పంచవేదములకు మూలపురుషులుగా ఉద్భవించారు. సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములను 5 కర్మలకు కర్తలైనారు. ఈ పంచబ్రహ్మలలో మనుబ్రహ్మ అయిన మహాశివుడు కైలాసమునందు, మైబ్రహ్మ అయిన విష్ణువు వైకుంఠమునందు, త్వష్టబ్రహ్మ అయిన చతుర్ముఖ బ్రహ్మ సత్యలోకమునందు, శిల్పి బ్రహ్మ అయిన దేవేంద్రుడు స్వర్గలోకమునందు, విశ్వజ్ఞ బ్రహ్మ అయిన ఆదిత్యుడు సూర్యలోకమునందు వసిస్తూ ఈ విశాల విశ్వమునందున్న 14 భువనములను పరిపాలిస్తున్నారు. భూమాత వైకుంఠమునకు వెళ్ళి వచ్చుట. ద్వాపరయుగమునందు కురుక్షేత్రమునందు శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడైన పార్థునికి గీతోపదేశము చేస్తూ యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. భారత ఎప్పుడు ధర్మమునకు హానియు అధర్మమునకు వృద్ధియు కలుగునో అప్పుడు నన్ను నేను సృజించుకొనుచుందును. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. సజ్జనులను రక్షించుటకు దుర్జనులను శిక్షించుట కొరకు ధర్మమును నెలకొల్పుట కొరకును నేను ప్రతియుగమునందును అవతరించుచుందును. ఈ విధముగా ప్రతిష్ఠ చేసిన మహావిష్ణువు కృతయుగమునందు మత్య కూర్మ వరాహ నారసింహ వామన అవతారములను, త్రేతాయుగమునందు రామ పరశురామ అవతారములను, ద్వాపర యుగమునందు కృష్ణ అవతారమును కలియుగమునందు బుద్ధ అవతారమును ధరించి ధర్మ సంస్థాపన గావించాడు. కానీ కలియుగమునందు భూలోకమునందున అంతకంతకే అధర్మము పెచ్చిరిల్లి పాపాత్ములు, కఠినాత్ములు, క్రూరాత్ములు, కర్మధూరులు, అధర్మవర్తనులు, స్వార్థపరులు పెరిగిపోయి భూలోకము యావత్తు పాపభరితమైనది. మానవులు ఆచరిస్తున్న అనేక పాపముల భారమును భరించలేక ఒకనాడు భూదేవి తన నాథుడైన జగన్నాథుడితో మొరపెట్టుకోవడానికి వైకుంఠానికి వెళ్ళింది. అలా వైకుంఠపురమునందు అద్భుతమైన సౌధము కలదు. అది అనేక నవరత్న ఖచిత గోపుర ప్రాకార కుండ్యముల చేతను, వజ్రముల చేత అలంకరించిన కవాటముల చేతను, మరకత మౌక్తిక
వైడూర్య మాణిక్యములచే నిర్మించబడిన మండపముల చేతను, చిత్రాతి చిత్రములైన గృహములు, సభాభవనముల చేతను శ్రీ మహాలక్ష్మి సహిత శ్రీమన్నారాయణుని వైభవమును తగినట్లుగా అలరారుతున్నది. ఆ భవనమును అనేక మంది దివ్య శస్త్రాస్త్ర సంపన్నులైన వైకుంఠవాసులు కావలి కాయుచున్నారు. వారు భూదేవిని గాంచి ముకుళిత హస్తద్వయులై ఆహ్వానపూర్వక వదనములు అర్పించసాగారు. భూదేవి దుఃఖభారాన్ని లోపలే అణుచుకుంటూ నిర్లిప్తముగా వారి వదనములను స్వీకరిస్తూ ఒక్కొక్క భవనమును మండపమును దాటుచు భవనములోనికి ప్రవేశించి సప్త ప్రాకార నిర్మితమైన వైకుంఠ భవనమును మందు ఆగింది. ఆ భవనమున ప్రధాన ద్వారమునకు ఇరువైపులా జయ విజయులు ద్వారపాలకులు కావలి కాయుచున్నారు. వారిరువురు భూమాతను గాంచి ప్రణామము అర్పించారు. అనంతరం జయుడు ఆమె వదనంలోని విషాదాన్ని గాంచి, అమ్మా విష్ణుపత్ని, అలనాడు మేము సనక సనందనాది మహర్షుల పట్ల అపచారం చేసి ఆ పాప పరిహారార్థము కృతయుగమున హిరణ్యాక్ష హిరణ్యకశిపులమై, త్రేతాయుగమున రావణ కుంభకర్ణులమై, ద్వాపరయుగమున శిశుపాల దంత వ్యక్తులమై జన్మించి నీ బిడ్డలైన మానవులతో పాటు నిన్ను ఎన్నో బాధలు పెట్టాము. మన స్వామి శ్రీమన్నారాయణుడు నృసింహ రామ కృష్ణులుగా అవతరించి మమ్ము సంహరించి మా పాపములను ప్రక్షాళన గావించారు. మేము మరలా ఈ వైకుంఠధామమునకు చేరగలిగాము. తల్లి, మా వల్ల నీవనుభవించిన బాధలు తీరి చాలా కాలమైనది కదా. మరి నీవు విషణ్ణ వదనురాలవై ఉంటివేలా? ఆనాటి మా అకృత్యముల స్మృతులు నిన్నింకా బాధిస్తున్నాయా అని అడిగాడు జయుడు.